చూడండి, గోంగూర చికెన్ ఇలా చేసుకుంటే కనుక మీకు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. దీని ప్రాసెస్ ఏంటో మనం చూద్దామండి. ఏం లేదు, సింపుల్ అనమాట. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా తొందరగా కూడా అయిపోద్ది. ముందుగా మనం కళాయి పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కినాక మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందామండి. అవి మంచిగా మరీ ఫ్రై అయిపోక్కర్లేదండి, అవి ఏగితే సరిపోతుంది. ఇదిగోండి, మనకి ఇలా వస్తే సరిపోతుందండి. ఇందులో మనం ముందుగా కొంచెం పసుపు వేసుకుందామండి. నేను అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది వేస్తేనే రుచి బాగుంటుందండి. మనం ఎప్పుడుదో ఇంట్లోది వేయకుండా ఇదే వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేనైతే 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేపుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే అండి, నాన్ వెజ్కి అప్పటికప్పటికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దంచి పెట్టుకుని వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి, నేను మంచిగా కడిగి పెట్టుకున్నాను చికెన్. ఈ చికెన్ మొత్తం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టుగా మనం మంచిగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని కొంచెం పచ్చి కరివేపాకు కొంచెం వేద్దామండి. ఆ తర్వాత టమాటాలు నేను 2 కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసి ఒకసారి తిప్పిద్దామండి. మంచిగా కలిపి మూత పెడదామండి. మనం మూత పెట్టి దాంట్లో వచ్చిన వాటర్తోనే ఉడుకుతుంది అనమాట. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఎందుకంటే స్టార్టింగ్ వేయలేదండి, ముక్క అంతా విడిపోద్ది. ఇప్పుడు వేస్తే కొంచెం బాగుంటుంది. ఉప్పు వేసి మరొకసారి కలుపుదామండి. మొత్తం ఒకలా తిప్పేసి మూత పెడదాం మళ్ళీ. ఇవ్వండి, చూసారా, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చింది. ఆ వాటర్తోనే మనకు చికెన్ మొత్తం ఉడికిపోద్దండి. చూసారా, మొత్తం దగ్గరికి వచ్చింది, బాగా ఉడికింది. ఇప్పుడు మసాలాలు కారం వేసుకుంటున్నానండి. మనం ఎంత తినాలనుకుంటున్నామో కారం, గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నానండి. ఒకసారి తిప్పేసి మొత్తం మసాలా మొత్తం పట్టేటట్టుగా తిప్పుదామండి. మొత్తం మసాలా మొత్తం పట్టింది. ఇక చూసారా, ఇలా వచ్చింది మనకు చికెన్. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం. గోంగూర చాలామంది పేస్ట్ చేసి వేస్తారండి, అలా వేయకుండా ఇలా చేస్తేనే రుచిగా ఉంటుంది. నేను చెప్పాను కదండి, చాలా రుచిగా ఉంటుందని. దీనివల్లే మనం ఇలాగ అప్పటికప్పుడు గోంగూర కడిగి వేసేసుకోవడమేనండి, శుభ్రంగా క్లీన్ చేసి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, అది మంచిగా మెత్తగా మెల్ట్ అయిపోద్ది. చూసారు ఎలా అయిపోయిందో. దీన్ని మనం ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందామండి. మొత్తం పట్టేటట్టుగా, చికెన్కి మొత్తం పట్టేటట్టుగా చేసుకుని ఇలా కానీ మీరు తింటే అండి అసలు వదలరు, చాలా రుచిగా ఉంటుంది గోంగూర. ఎందుకంటే చాలామంది పేస్ట్ చేసి వేస్తారు, అలాగా అంతగా ఉండదు. కానీ ఇలా చేస్తే పులుపు అంతా దానికి ముక్కకి పడుతుంది బాగా అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారా, మూత తీసి చూస్తే ఎలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందండి. ఇప్పుడు మనం ఇది ఒకసారి కలిపి, నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి, మ్యాక్సిమం ఇప్పుడు ఉడికిపోయింది. ఇంకా ఇది ఇంక టైం లేదు, ఇంకా కొంచెంలోనే అయిపోద్ది. నేనైతే ఒక గ్లాసు వాటర్ ఇందులో పోసుకుంటున్నానండి. ఎక్కువ నీళ్ళు వేయక్కర్లేదండి, ఒక గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది. చూసారా, మొత్తం ఉడికిపోయిందండి. ఇంకొక 10 మినిట్స్ మనం అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకోసారి తిప్పి మొత్తం కలిపి మనం మూత పెట్టుకుందామండి. మూత పెట్టి మనం ఉడికించుకుందాం. ఇంకా చూసారా, మన చికెన్ గోంగూర అయిపోయిందండి. చూసారా, దగ్గరికి వచ్చింది. చాలా బాగుంటుందండి. ఇలా కానీ మీరు ట్రై చేయండి, మీరు మళ్ళీ ఇలాగే చేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా తయారైపోయిందో చికెన్ గోంగూర, చాలా బాగుంటుంది. ఇలా కానీ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే మీరు ట్రై చేసి నా ఛానల్ని